నేను సునీతను. ఈ రోజు ఉద్యమకారులు పెద్ద ఎత్తున తెలంగాణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకోవడము. ఈ రోజు పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఉద్యోగులు వచ్చిండ్రు. సార్ వాళ్ళని మాట్లాడు. అన్న నమస్తే. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటుండ్రు, దేని కారణం, ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ సాధన లోపల క్రియాశీలక పాత్ర పోషించిన పర్సన్స్ అయితే ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడానికి దీనికి ప్రజలకు ఏం అసూరెన్స్ ఇచ్చినాము? ఉద్యోగులకు, అన్ఎంప్లాయీస్కు, ఎంప్లాయీస్కు, మేధావులకు, సమస్త తెలంగాణ ప్రజలకు మనం ఉద్యమం లోపల ఏం అసూరెన్స్ ఇచ్చినాము? అసూరెన్స్ రిమైండ్ చేసుకొని అవి ఫుల్ఫిల్ అయినా లేదా ప్రజలకు అనే ఒక సోయి అనేది ప్రభుత్వానికి ఉండాలి. చనిపోయిన వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ సమాజానికి మనం ఏం అసూరెన్స్ ఇచ్చినాము, మనం ఎందుకు త్యాగం చేసినాము, ఆ త్యాగం లోపల ఫలితాలు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారా లేదా అని వాళ్ళ ఆత్మలు పైనుంచి చూస్తున్నాయి. వాళ్ళకి ఆ స్పృహ ఉండాలి. ఎందుకంటే ఉద్యమంలో పని చేయలేదు కాబట్టి, పని చేసినా కానీ వాళ్ళు ఏం సాక్రిఫైస్ చేయలేదు కాబట్టి వాళ్ళకు సాధక బాధకాలు తెలియదు. మనకు దెబ్బ తగిలితే ఆ దెబ్బ యొక్క బాధ ఏమున్నదో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ బాధ అనేది వాళ్ళ ఫ్యామిలీకే కానీ వాళ్ళకి తెలుసు. ఫ్యామిలీలో వాళ్ళ నైబర్సు, వాళ్ళ ఫ్రెండ్స్కు ఆ తెలంగాణ సాధన పూట ఆత్మత్యాగం చేసిన యొక్క బాధలన్నీ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ త్యాగాల మీద, వాళ్ళ పునాదుల మీద మనం బిల్డింగ్లు కట్టి వాళ్ళ త్యాగాలను మర్చిపోతే సమాజం క్షమించది. అందుకోసానికి గత ప్రభుత్వానికి కూడా ఎందుకు అంటానంటే, సమాజంలో ఉద్యమం చేసిన వాళ్ళను మర్చిపోయి దాన్ని ఏదో సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన అమరవీరులను మర్చిపోయినందుకు ప్రజలు అనేది కరి యొక్క పాఠం చెప్పడం జరిగింది. అన్న, ఈ రోజు 15 మందికి కోటి రూపాయలు ప్రకటించారు. 350 గజాలు పంచి ఇవ్వడం జరిగింది. అందులో ఆ 15 మందే ఉద్యమాల్లో పనిచేసినరా? మీరు దీని మీద ఏం మాట్లాడుతున్నారు? చనిపోయిన వాళ్ళు 400 మంది చనిపోయిన, 1200 మంది చనిపోయారు. 12 మందిలో చనిపోయినప్పుడు డబ్బులు క్రియాశీలక కాదు, వాళ్ళకు గుర్తింపుగా వాళ్ళకు స్మారక చిహ్నాలు ఏర్పరిచి అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది. డబ్బులు ఇస్తే పెద్ద ఇదని ఉండదు. అందులో కూడా 1200 మందికి ఏదో చూసి నీకు అనుగుణంగా ఉండడం కొందరికి ఇవ్వడం అనేది సమంజసం కాదు. అందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలి. పోరాటవాదులకు, ఎందుకంటే పోరాటం చేసినప్పుడు వాళ్ళు ఏజ్ అయిపోయినాయి, ఉద్యోగాలు కూడా రాలేదు, వాళ్ళకు బిజినెస్ కూడా కొలాప్స్ అయిన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక గౌరవం ఉండేది ఏమిటంటే, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ తాతలే కానీ గుర్తింపు కార్డు ఇచ్చుడు, వాళ్ళ తాతలే కానీ లేకపోతే వాళ్ళ పిల్లలే కానీ మా తాత ఈ విధంగా పనిచేసిన తెలంగాణ క్రియాశీలక పాత్ర వహించిన గుర్తింపు ఉంటుంది. వాళ్ళకు ఒక అవార్డు, మెడల్ ఇవ్వాలి. వాళ్ళకు మెడల్ ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో చేసిన వాళ్ళకి అవార్డు ఏ విధంగా అటువంటి ఇచ్చేసి ఒక గుర్తింపు ఇచ్చేసి వాళ్ళకి పెన్షన్స్, వాళ్ళకి ఒక ప్రియారిటీ, ప్రతి గవర్నమెంట్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. పీడో పర్పస్కి ఇచ్చిన అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ నైబర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. సరే అన్న, ఈ రోజు టీవీలో మారుమవుతుంది. మేము తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళకు 250 గజాలను మనిషికి 1 కోటి రూపాయలు ఇచ్చినట్టే అందరికి అందినట్టేనా? కొంతమంది గొంతెత్తిన వాళ్ళకి అందినట్ట? మీరు చెప్పండి. ఏ ఆశయాల మీద ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందో, ఏ ఆశయాల సాధన కోసం ఈ తెలంగాణ ఏర్పాటు జరిగిందో, ఆ ఆశయాలు ఎక్కడ ఫుల్ఫిల్ అయినాయి, ఎక్కడ నెరవేరినాయి, అది కాదా చూడాల్సిందే. ప్రభుత్వం ఏర్పడింది అంటే ఇంతమంది ఉద్యమకారులు ఎందరో ప్రాణాలు, వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయింది. ఆ కుటుంబాలను ఎవరో ఒకరిద్దరే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఏదో కొంత డబ్బు ఇచ్చామని చెప్పుకోవడం అది కాదు. మనం ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబాలకు అందరికీ వాళ్లకు జీవనోపాధి కలిగించాలి, వాళ్ళకు బ్రతుకు తెరువు చూపించాలి. వారు దేనికోసం అయితే నిలబడినో ఇప్పుడు మనం పరిపాలిస్తున్న ఈ పరిపాలన వాళ్ళ ప్రాణాల మీద గోడలు కట్టుకొని నిలబడినట్టే. ఎవరైతే వాళ్ళకు న్యాయం జరగకపోతే ఈ పరిపాలన కూడా వృధానే అనిపిస్తుంది. నిజమైన పరిపాలన ఎప్పుడైతే అంటే ప్రజల ఆకాంక్షల కోసం ఏదైతే ఏర్పడిందో ఆ ఆకాంక్షలు నెరవేరినప్పుడే దాన్ని నిజమైన పరిపాలన అంటారు. ఆ దిశగా ప్రభుత్వం పయనించాలని కోరుకుంటూ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.